హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 25 యాక్విజిషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఒక ప్రదేశాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఇమ్మీడియట్గా కలెక్టర్ అనే అతను ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు. అంటే అక్కడ నివసించేటటువంటి ప్రజల యొక్క అక్కడ ఉండే ల్యాండ్స్ మీద వాళ్ళకు ఉండేటటువంటి రైట్స్ ఏంటి, వాటికి కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్స్ అనేవి ఎలా కల్పించాలనే దాని గురించి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894ని బేస్ చేసుకొని ఈ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తారనమాట. సో లీగల్గా కలెక్టర్ అనే అతను వాళ్ళు ఇచ్చినటువంటి రిటర్న్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని అక్కడ ఉండే ల్యాండ్స్ వాటి మీద వాళ్ళకు ఉండే రైట్స్కి కావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఎయిదర్ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ద్వారా కానీ లేదా వాళ్ళకి కావాల్సినటువంటి మానిటరీ బెనిఫిట్స్ అంటే మనీ కంపన్సేషన్స్ కానీ చేస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో ల్యాండ్ ప్లస్ మనీ కంపన్సేషన్స్ రెండు జరుగుతుంటాయి. ఎప్పుడైతే అక్కడ ఉండేటటువంటి ప్రజలు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలకి లోబడి ఉండరో వాళ్ళు కావాలంటే నెక్స్ట్ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ కలెక్టర్ అనే అతను అక్కడ ఉండేటటువంటి ప్రదేశంలో ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా ఏదైనా రోడ్స్ లేదా కామన్ గ్రేజింగ్ పాయింట్స్ అంటే పశువుల మేతకు అందరూ వాడేటటువంటి ప్రదేశాలు కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్లో కానీ పోయినట్లయితే వాళ్ళకి తిరిగి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ తీసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 25. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.